వాటిని అన్నిటిని తిరస్కరించి ఏదైతే 42 సవరణ 44 సవరణలు ప్రవేశపెట్టారో వాటిని అమలు చేయడానికి పూనుకున్నారు. దాని ఆమోదానికి పెట్టబోతూ ఉన్నారు. ఇది చాలా వ్యతిరేకమైనటువంటిది, దేశ లౌకిక విలువల్ని దెబ్బతీసేది, భారత రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది. అనేక సంవత్సరాల నుంచి ఒక మైనార్టీ సంస్థలకి, మైనార్టీ సమాజానికి కొంత అండదండగా కొన్ని హక్కులతోటి ఉన్నటువంటి వీటిని ఒక రాజకీయ దురుద్దేశంతో ఒక మైనార్టీ ప్రజానీకానికి వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని ప్రజల్లో రేకెత్తించి మత ఘర్షణ వైషమ్యాలని సృష్టించడం కోసం తీసుకొస్తున్నటువంటి తప్ప ఇంకోటి ఏం కాదు. దీనివలన ఇప్పుడున్నటువంటి వక్ఫ్ భూములన్నీ కూడా ప్రభుత్వమే వీటిని కబ్జా చేయడానికి పాల్పడుతుంది. అందులో సమస్య లేదు. వాటితో పాటు ఇప్పుడు ఉండేటటువంటి కబ్రస్థాన్లు కానీ, లేకపోతే మసీదులు కానీ, దర్గాలు కానీ, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి వివాదాల్లోకి తీసుకెళ్ళి ప్రజల మధ్య మత ఘర్షణలు సృష్టించేటటువంటి దానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇది సరైనది కాదు. అందువల్ల మేము ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగుదేశం, జనసేన పార్టీలకి మీరు పార్లమెంట్లో తప్పనిసరిగా దీనికి వ్యతిరేకంగా నిలబడాలి, ఓటు వేయాలి. అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా ఓటు వేయాలి వ్యతిరేకంగా. ఇప్పటికే కేరళ ప్రభుత్వం, అలాగే కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలన్నీ కూడా అసెంబ్లీలో తీర్మానం చేసినాయి. కానీ ఈ బడ్జెట్ సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించుండాల్సింది. కానీ పంపించకుండానే అసెంబ్లీ సమావేశాలు ముగించినాయి. ఏదైనప్పటికీ సరే కనీసం కేబినెట్ తీర్మానం చేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి పంపాలి. పార్లమెంట్లో దానికి వ్యతిరేకంగా ఓటు వేయాలనేటువంటిది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. చట్టం యొక్క ముఖ్యమైనటువంటి నిబంధనలన్నిటినీ కేంద్ర బీజేపీ సర్కారు సవరించడానికి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. దానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమైనటువంటి అన్ని కూడా ఒక త్రాటి మీదకి వచ్చి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ తర్వాత కేంద్ర బీజేపీ సర్కారు దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ కూడా అందులో ఉన్నటువంటి సభ్యుల్ని బహిష్కరించి ఏకపక్షంగా ఈరోజు సవరణలకి సిద్ధపడ్డారు. Come to support the minority people. We are also part of minority in India. ఇప్పుడు ఇది వేరే వాళ్ళ రిలీజన్ మీద దౌర్జన్యం లాగా కనబడుతుంది. అండ్ నా రిక్వెస్ట్ ఫ్రమ్ సైడ్ ఆఫ్ మై కమ్యూనిటీ దట్ ఈ పర్టికులర్ ఉన్న వక్ఫ్ బోర్డ్కి స్టేటస్ కో ఉండాలి, దాంట్లో ఏం మార్పు ఉండకూడదు. అండ్ ఫ్రమ్ లాస్ట్ డికేడ్స్లో వాళ్ళు ఈ పర్టికులర్ వక్ఫ్ బోర్డు నడిపిస్తున్నారు, ఎవరికి ఏం బాధ లేదు. ఇప్పుడు ఎందుకు ఈ విచారం వచ్చింది అది అర్థం అవట్లేదు. సో ఐ రిక్వెస్ట్ ద స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు కంటిన్యూ ద స్టేటస్ కో. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. యావత్ మీడియా ప్రజలకి మీడియా సోదరులకి నా విజ్ఞప్తి, నా విన్నపం, నా నమస్కారాలు. ఈరోజు మేము నమాజులు పూర్తి చేసుకొని వచ్చాము. అన్ని మసీదుల నుంచి అన్ని మతస్థులు, మైనారిటీ పీపుల్స్, సర్దార్జీస్ కూడా వచ్చారు, ముస్లిమ్స్ వచ్చారు, దళితులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎందుకు మా మీద దౌర్జన్యం? ఇది ప్రభుత్వానికి భూములు తక్కువ. వక్ఫ్ బోర్డు ఎంత భూములు, ఎంతమంది, ఎవరిచ్చింది వక్ఫ్ బోర్డు భూములు? ప్రభుత్వాలు ఏమలేదు వక్ఫ్ బోర్డు భూములు. మాలో ముస్లిమ్స్ ఎవరైతే పిల్లాజల్లా లేకుండా ఏకంగా ఉండి వాడు చనిపోతాప్పుడు వాళ్ళకు ఉన్న ఆస్తిపాస్తులన్నీ వక్ఫ్ బోర్డుకి దానం చేశారు. ఎందుకు చేశారు? రాబోయే కాలంలో పేద ప్రజానీకం ఉంటుంది, వాళ్ళు ఉండడానికి జాగాలు ఉండవు, శ్మశానాలకి జాగా ఉండవు, మసీదులకి జాగా ఉండవని వాళ్ళు వక్ఫ్ చేశారు. మహారాజులు ఇచ్చారు. మహారాజుల కాలంలో అందరికి ఇచ్చారు. బ్రాహ్మణ్స్కి ఇచ్చారు, రాజులకి ఇచ్చారు, రైతులకి ఇచ్చారు, మంగళోళ్ళకి ఇచ్చారు, దానంగా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన దానం ఈ ప్రభుత్వం ఎలా వ్యతిరేకంగా తీసుకుంటుంది? ఎవరి భూములు దానం? వాళ్ళు గుళ్ళకి ఇచ్చారు, చర్చిలకి ఇచ్చారు, మసీదులకి ఇచ్చారు. ఇది వక్ఫ్ అనేది దానం చేసిన సైట్లే. దానం సైట్లే మీరు ప్రభుత్వం ఎలా మా దగ్గర నుంచి తీసుకుంటుంది? మేము మా పిల్లలు రాబోయే భవిష్యత్తులు ఏంటి? మేము చనిపోతే ఇవాళ మా శ్మశానాలు నిండిపోయి ఉన్నాయి. ఆ స్థలాల కోసం మిమ్మల్ని బతిమాలుకోవాలా? మీ చుట్టూ తిరగాల? అయినా ఒక మతంలో వేరే వాళ్ళు మతం వస్తువులు వచ్చి డిస్టర్బ్ చేయకూడదు కదా. కామన్గా ముస్లిమ్స్ మతం ఉంది, ముస్లిమ్స్ మన చోట మనం బాగుండాలి. హిందూ సోదరులు ఉన్నారు, వాళ్ళ మతంలో వాళ్ళు సుఖంగా ఉండాలి. మా వ్యక్తుల్ని వాళ్ళ దాంట్లో, వాళ్ళ వ్యక్తుల్ని మా దాంట్లో పెడితే గొడవలు తప్పితే ఇంకేం జరుగుతాయి? అంటే మీ యొక్క దురుద్దేశం ఏంటంటే
ప్రజలు కొట్టుకోవాలి, వీళ్ళందరూ కొట్టుకొని రోడ్ల మీదకి రావాలి, మీరు ఆ తమాషా చూడాలి. అదే కదా జరుగుతుంది ఇప్పటి వరకు. ఈ బీజేపీ వచ్చిన నుంచి 10 సంవత్సరాల నుంచి జరిగే కార్యక్రమం ఏముంది? ప్రతిదీ రేట్లు పెంచేసి, డిమానిటైజేషన్ చేసేసి, నోట్లు సృష్టించేసి, పెట్రోల్ పెంచేసి, ఎవరికి 15 లక్షల రూపాయలు అందరూ ప్రతి మనిషికి ఇస్తారని ఓట్లు తీసేసుకొని ఈ రోజు ప్రజలతో ఎంత వాళ్ళు చెలగాటం ఆడుతున్నారో యావత్ ప్రజలు ఆలోచించాలి. హిందూ రాజు అంటారు, ఏమి జరగదు, రేపు బడాబాబుల చేతిలో ఉంటుంది. రేపు మీ పరిస్థితి మా పరిస్థితి ఒకటే. హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు ఇదంతా ఆలోచించాలి ఈ విషయాలు. వీళ్ళ డ్రామాలు ఏంటి? వాళ్ళకి దత్తపుత్రులు ఉన్నారు, వాళ్ళకి కట్టబెట్టాలి. అందులో ఒక దత్తపుత్రుడిది వక్త ల్యాండ్లో ఒక ఒక భవనం ఉంది. దానికి వక్తలు చదివి వ్యతిరేకంగా వచ్చేస్తే అది ఎక్కడ డిస్మాంట్లింగ్ చేసేస్తారో అని భయం. ఎక్కడ స్థానం మంది పోద్దని చెప్పి అంతా గుజరాతీలకే కట్టబట్టాలి. మిగతా వాళ్ళు తమిళనాడు ఏంటి, బీహార్ ఏంటి, యూపీ ఏంటి, ఆంధ్ర ఏంటి, కర్ణాటక ఏంటి, ఏమైపోతారు ప్రజలందరూ? ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఇంత ఇది లేదా? మాకు ఎక్కడో జరిగిన కాల్పులు, గాజాలో ఎన్ని జరిగే కాల్పులు చూస్తేనే గుండె మనిషికి తరుక్కుపోయి అసలు మనుషులకి బుర్ర పనిచేయట్లేదు. చిన్నారుల్ని కాల్చేస్తున్నారు. ఏంటి ఇది సమాజం? అంటే బలవంతుడు బలహీనుడిని కాల్చేస్తే అయిపోయిందా? సమస్యకు తెరిపోయిందా? మనకి దేవుడు లేడు, సమాధానం మనం దేవుడి దగ్గర చెప్పకూడదు. ఏ మొహం చూపించుకుని వెళ్తాం మనం రేపు దేవుడి దగ్గరికి? నరకం అనుభవించడానికి వెళ్తాం, అంతే కదా. స్వర్గం అయితే ఎవడు దేవుడు? ఇలా కిరాతకం చేసిన మనుషులకి ఎప్పుడు స్వర్గం లభించదు. కాబట్టి మానవత్వం ఉండాలి. ఫస్ట్ మానవుడిగా పుట్టడం గొప్పతనం కాదు. తెరిపోయిందా మనకి? దేవుడు లేడు, సమాధానం మనం దేవుడి దగ్గర చెప్పకూడదు. ఏ మొహం చూపించుకుని వెళ్తాం మనం రేపు దేవుడి దగ్గరికి? నరకం అనుభవించడానికి వెళ్తాం, అంతే కదా. స్వర్గం అయితే ఎవడు దేవుడు? ఇలా కిరాతకం చేసిన మనుషులకి ఎప్పుడు స్వర్గం లభించదు. కాబట్టి మానవత్వం ఉండాలి. ఫస్ట్ మానవుడిగా పుట్టడం గొప్పతనం కాదు. మానవత్వం మనసులో ఉంటేనే ఆడు మానవుడు అవుతాడు, లేకపోతే మృగం. వాడు మృగంతో పాటు సమానం. మృగానికి ఈ భూమి మీద జీవించే అవకాశం లేదనమాట. యావత్ ప్రజలు ఈ మాటని అర్థం చేసుకుంటూ అందరూ ఒకటి అన్నదమ్ముల్లాగా 10 సంవత్సరాల ముందు ఎలా ఉన్నాం మనం? హిందూ సోదరులు ఇంట్లో ముస్లిం సోదరులు హిందువులు వెళ్ళి క్రైస్తవులు ఇంటికి వెళ్ళి మన క్రిస్మస్ నాళ్ళు పంచుకొని ఎలాగ సంతోషంగా ఉన్నాం? ఆ తారతమ్యంతో అంతా తగ్గిపోతుంది రాను రాను. ఎందుకు? విషం ఇంజెక్ట్ చేసేస్తున్నారు మనుషుల్లో. ఈయన హిందూ, ఈయన ముస్లిం. ఏంటి? నాకు బీ పాజిటివ్, మీకు బీ పాజిటివే. ఏం తేడా? మనంతా ఒకటే. యాక్చువల్ చెప్పాలంటే ఒక్క తల్లి తండ్రికి పుట్టిన సంతానం మనందరం. ఆదం హవ్వ సలాంకి పుట్టిన సంతానం మనందరం ఒక తల్లిదండ్రి పిల్లలమే. డిమాండ్ ఏం లేదండి. వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ వ్యతిరేకించడం అందరు కమిటీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, మైనారిటీస్ అందరూ. ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నాం. ఇది మా ప్రభుత్వం ఏదైతే నడుపుతున్నారో, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏదైతే నడుపుతుందో సెంట్రల్ని దీనికి వ్యతిరేకించాలి. మా అందరి డిమాండ్ ఒకటే డిమాండ్. ఒక్క కమ్యూనిటీ కానీ అన్ని మైనారిటీస్ కానీ ఏది డిస్టర్బ్ చేయకూడదు. ఎలాగైతే సౌఖ్యంగా పరిపాలిస్తున్నారో అదే పద్ధతిలో పరిపాలించాలని నా కోరిక. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.